లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. ఈ రోజు వీడియోలో రాయల్ ఎన్ఫీల్డ్ అంటర్ 350 ఒక డీటెయిల్ రైడ్ రివ్యూ చేస్తున్నాను. ఈ వీడియోలో ఏంటంటే ఈ బైక్ లో ఉన్న పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇంజన్ ఏదైతే 350cc ఉందో దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సస్పెన్షన్ ఎలా ఉంది, బ్రేకింగ్ ఎలా ఉంది, రైడింగ్ కంఫర్ట్ ఎలా ఉంది, హ్యాండిల్ కంఫర్ట్ ఎలా ఉంది, అన్ని వీడియోలో చెప్తాను. ఈ వీడియో కన్నా ముందు ఈ బైక్ యొక్క డీటెయిల్డ్ స్పెసిఫికేషన్ రివ్యూ అయితే మన ఛానల్లో ఉంది. ఆ వీడియో చూడాలనుకుంటే లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆ వీడియో అయితే మీరు చూడొచ్చు. ఫస్ట్ అయితే నేను బైక్ పైన కూర్చుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ యొక్క సీట్ హైట్ చూసుకున్నట్టయితే మనకి 790mm అయితే ఉంది. మీ హైట్ అరౌండ్ 5'3" ఉన్న వాళ్ళు కూడా మీరు ఈజీగా యాక్సెసరైజ్ చేయొచ్చు. సో అది హైట్ అయితే ప్రాబ్లం అయితే కాదు. వెయిట్ కూడా మనకి 181 kgs వెయిట్ ఉంది. వెయిట్ కూడా మీకు అంత అనిపించదు, లైట్ వెయిట్ అనిపిస్తుంది. సో లెట్స్ స్టార్ట్ ది వెహికల్. ఒకసారి బైక్ తంప్ అనేది వినండి. సో ఈ బైక్ లో నాకు పర్సనల్ గా నచ్చిందంటే ఈ ఎగ్జాస్ట్ నోట్. సో లెట్స్ స్టార్ట్. లెట్ మీ క్లోజ్ ది వైజర్. ఈ బైక్ ఏదైతే ఇంజన్ ఉందో వేరే లెవెల్ ఇంజన్, 350cc ఇంజన్ అయితే ఉంది. ఇది 2 valve ఇంజన్, ఎయిర్ అండ్ ఆయిల్ కూల్ సిస్టమ్ తో వస్తుంది. 20 bhp ఆఫ్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ 27 mm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ పర్ఫార్మెన్స్ రియాలిటీలో ఎలా ఉందనేది మీకు హైవే పైన ఎక్కిన తర్వాత చూపిస్తాను. బైక్ 100 అయితే ఈజీగా వెళ్తుంది. 100 క్రాస్ అయిన తర్వాత హ్యాండిల్ బార్ దగ్గర కానీ ట్యాంక్ దగ్గర కానీ లిటరల్ గా వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి. మరీ ఎక్కువ ఏం లేవు, లైట్ గా వైబ్రేషన్ అయితే ఉంది. ఈ బైక్ లో ఏంటంటే ఎవరైనా ఈ బైక్ ని కన్సిడర్ చేద్దాం అనుకున్నప్పుడు ఈ బైక్ ని లైక్ 70 నుంచి 100 మధ్యలో యూజ్ చేస్తా ఉంటే వైబ్రేషన్స్ అనేది అంతగా లేవు. మీరు 80 నుంచి 100 అయితే ఈజీగా క్రూజ్ చేసుకోవచ్చు. ఇది ఐడియల్ స్పీడ్ అన్నమాట. ఈ బైక్ అయితే పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది. ఈ బైక్ నుంచి లైక్ టాప్ స్పీడ్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే దీంట్లో ఉన్న పవర్ ఏదైతే ఉందో 20 bhp అయితే ఉంది. దీని నుంచి మీరు టాప్ స్పీడ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. లైక్ టార్క్ అయితే ఈచ్ అండ్ ఎవ్రీ గేర్ లో మీకు టార్క్ అనేది తెలుస్తూ ఉంటది. ఏదైతే 27 mm టార్క్ ఉందో అది మీకు ఈచ్ అండ్ ఎవ్రీ టైం థ్రాటిల్ ఇవ్వగానే తెలుస్తూ ఉంటది. సిటీలో ఏంటంటే మీరు 4th గేర్ 5th గేర్ లో ఉన్నా కూడా లో స్పీడ్స్ లో కూడా మెయింటైన్ చేయొచ్చు, మీకు ఎక్కడ కూడా ప్రాబ్లం అవ్వదు. ప్రజెంట్ ఇప్పుడు బైక్ 5th గేర్ లో ఉంది. చూడండి, నేను థ్రాటిల్ ఇవ్వగానే బైక్ పుల్ చేస్తుంది. టార్క్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ గేర్ లో కూడా టార్క్ అనేది చాలా బాగుంది. మీకు టార్క్ అనేది ఈ ప్రతి గేర్ లో 1st గేర్ నుంచి 5th గేర్ వరకు టార్క్ అనేది చాలా బాగుంది. అండ్ ఈ బైక్ లో మనం ట్రాన్స్మిషన్ వచ్చేసి 5 స్పీడ్ ట్రాన్స్మిషన్ అయితే ఉంది, 6 స్పీడ్ అయితే లేదు. అండ్ ట్రాన్స్మిషన్ కూడా మరీ స్మూత్ లేదు, మరీ హార్డ్ లేదు, మీడియం సెట్ లో అయితే ఉంది. క్లచ్ గురించి మాట్లాడితే క్లచ్ కూడా మీడియం సెట్ లో ఉంది, మరీ సాఫ్ట్ లేదు, మరీ హార్డ్ లేదు. దీంట్లో ఏంటంటే మల్టీవైట్ క్లచ్ వస్తుంది, స్లిప్పర్ క్లచ్ లాంటివి అయితే ఏమీ లేదు. చూడండి ఒకసారి, నేను థ్రాటిల్ ఇవ్వగానే ఈచ్ అండ్ ఎవ్రీ టైం 80 అయితే చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. బైక్ 80 అయితే చాలా ఈజీ ఈ బైక్ పైన. చాలా మందికి ఇంకో డౌట్ ఏముంటుంది అంటే ఈ బైక్ లో ఎయిర్ అండ్ ఆయిల్ కూలింగ్ సిస్టమ్ ఉంది కదా, బైక్ హీట్ అవుతుందా అని చెప్పి. బైక్ హీటింగ్ అంటే ట్రాఫిక్ లో మీరు నడిపినప్పుడు డెఫినెట్ గా హీటింగ్ అయితే అవుతుంది. సో ఇలాంటి హైవే పైన మీరు యూజ్ చేస్తూ ఉంటే అరౌండ్ ఒక 150-200 kilometers వరకు అయితే ఈజీగా ట్రావెల్ చేయొచ్చు మీరు నాన్ స్టాప్ గా. హీటింగ్ అయితే ఎక్కడ నోటీస్ చేయరు. లిటిల్ బిట్ హీట్ అయితే డెఫినెట్ గా అవుతుంది, ఎందుకంటే 350 మోటార్ సైకిల్ కాబట్టి డెఫినెట్ గా హీట్ అయితే అవుతుంది. అది మీరు అయితే డెఫినెట్ గా బేర్ చేయాలి, అది మాత్రం తప్పదు. సో హీటింగ్ పరంగా హీటింగ్ అయితే డెఫినెట్లీ ఉంది, మరీ ఎక్స్ట్రీమ్ లెవెల్లో హీటింగ్ అయితే లేదు. దీంట్లో ఉన్న హ్యాండిల్ బార్ కంఫర్ట్ అండ్ సీటింగ్ కంఫర్ట్ గురించి మాట్లాడితే దీంట్లో హ్యాండిల్ బార్ అనేది మనకి వైటర్ హ్యాండిల్ బార్ అయితే ఉంది. ఏదైతే మనం రోస్టర్ వెహికల్స్ లో చూస్తాం కదా, సేమ్ అలాంటి హ్యాండిల్ బార్ అయితే ఉంది. హ్యాండిల్ బార్ అనేది లిటిల్ మనకి లీనింగ్ పొజిషన్ అయితే ఉంది, అప్రైట్ అయితే లేదు. ఫుట్ పెక్స్ మనకి సెంటర్ సెట్ లో ఉన్నప్పటికీ లిటిల్ బిట్ లీనింగ్ పొజిషన్ అయితే ఉంది, అప్రైట్ పొజిషన్ అయితే లేదు. అదొకటి మీరు నోటీస్ చేయాలి. అండ్ దీంట్లో స్విచెస్ చూసుకున్నట్టయితే అన్ని రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్ లో ఉన్నట్టే మనకి స్విచెస్ అనేది ఈ టైప్ లో ఇచ్చారు. సిన్స్ 1901 అని చెప్పి ఇక్కడ బ్యాజింగ్ అయితే ఇచ్చారు స్విచెస్ పైన. అండ్ నార్మల్ గా మనకి ఇండికేటర్ స్విచ్ కానీ హారన్ కూడా డీసెంట్ ఉంది. అండ్ ఇక్కడ ఇంజన్ కిల్ స్విచ్, అండ్ దీంట్లో హజార్డ్ లైట్ కూడా ఉంది. సేఫ్టీ పరంగా మీకు హజార్డ్ లైట్ కూడా ఇచ్చారు.
అండ్ కింద సెల్ఫ్ స్టార్ట్ అయితే లేదు, సెల్ఫ్ స్టార్ట్ కూడా మనకి దీంట్లోనే ఇంక్లూడ్ అయితే ఉంది. అండ్ ఈ బైక్ లో ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 13 లీటర్స్ ఆఫ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంది. 13 లీటర్స్ అంటే ఈ బైక్ లో మనకి మైలేజ్ అరౌండ్ 30 నుంచి 36 మధ్యలో వస్తుంది. కంపెనీ వాళ్ళైతే 36 క్లెయిమ్ చేస్తున్నారు. మైలేజ్ అనేది టోటల్ గా మీరు నడిపే దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది, మీ రైడింగ్ స్టైల్ అనేది ఎలా ఉందో దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. మీరు ప్రతిసారి థ్రాటిల్ ఇస్తా ఉంటే మీకు మైలేజ్ అనేది రాదు, 30 నుంచి 25 మధ్యలో వస్తుంది. అదే మీరు మంచిగా నడుపుకుంటే కనుక మీకు 36 కూడా వస్తుంది ఈజీగా. ఇది మైలేజ్ గురించి. 13 లీటర్స్ ఉంది కాబట్టి ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ కూడా డీసెంట్ ఉంది. ఈ బైక్ ని నేను నడుపుతున్నప్పుడు నేను ఒకటి నోటీస్ చేసింది ఏంటంటే, దీంట్లో ఏదైతే ఫుట్ పెగ్స్ ఉన్నాయో అది కొద్దిగా పొజిషన్ అనేది చాలా ఆక్వర్డ్ గా ఉంది. ఒకసారి మీకు బైక్ ఎక్కడైనా ఆపి చూపిస్తాను, ఇక్కడ ఆపి చూపిస్తాను మీకు నాకు ఏమనిపిస్తుందో అని చెప్పి. సో ఎప్పుడైతే మనము డ్రైవ్ చేస్తూ ఉంటాం కదా, డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇక్కడ ప్రతిసారి ఇంజన్ కి అనేది నా కాలు అనేది తాకుతుంది. అది ఎలానో మీకు చూపిస్తాను. ఇక్కడ చూసుకుంటే ఏదైతే ఫుట్ పెగ్ ఉందో ఈ ఫుట్ పెగ్ పొజిషన్ అనేది బాగుంది, కానీ ఈ బ్రేక్ లివర్ ఏదైతే ఉందో టోటల్ గా మనకి ఇంజన్ కి దగ్గర ఉంది. ఎప్పుడైతే మనం కాలు పెడతామో కాలు అనేది టోటల్ గా బ్రేక్ పైన రావట్లేదు. సో ఈ పొజిషన్ లో అయితే వస్తుంది కాలు. బ్రేక్ అనేది ప్రాపర్ గా అప్లై చేయాలంటే కాలు అనేది ఇలా పెట్టాల్సి వస్తుంది. ప్రతిసారి నా షూ అనేది ఇక్కడ దాకుతుంది. సో హీట్ అనేది నాకు డెఫినెట్లీ ఫీల్ అవుతుంది ఇక్కడ. సో అదొకటి మీరు నోటీస్ చేయాలి, నేను నోటీస్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైతే మీరు కూర్చుంటారో మీ ఫుట్ రెస్ట్ అనేది ఇలా ఉంది కదా, సో ఇక్కడ మీరు కాలు పెట్టినప్పుడు పిలియన్ కూడా కూర్చుంటే పిలియన్ కార్ అనేది ప్రతిసారి ఇక్కడ తాకే ఛాన్స్ అయితే ఉంది. సో అది కూడా ఒకసారి మీరు నోటీస్ అయితే చేయాలి. దీనిలో మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఉంది. ఫ్రంట్ మనకి 320mm డిస్క్ బ్రేక్ అయితే ఉంది, రియర్ లో 270mm డిస్క్ బ్రేక్ అయితే ఉంది. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉంది. స్విచబుల్ ఏబిఎస్ లాంటివి అయితే ఏం లేదు, ట్రాక్షన్ కంట్రోల్ కూడా లేదు దీంట్లో. ఒకసారి మీకు ఫ్రంట్ బ్రేక్ అండ్ రియర్ బ్రేక్ అయితే మీకు అరౌండ్ స్పీడ్ ఆఫ్ 60 లో అప్లై చేసి చూపిస్తాను, బ్రేకింగ్ అనేది ఎలా ఉందో. సో అరౌండ్ స్పీడ్ ఆఫ్ 60 రియర్ బ్రేక్ అయితే అప్లై చేస్తాను. అరౌండ్ స్పీడ్ ఆఫ్ 60 రియర్ బ్రేక్ అయితే అప్లై చేస్తాను. రియర్ బ్రేక్ అయితే ఓకే ఉంది. బ్రేకింగ్ బయట అనేది బ్రేక్ అప్లై చేయగానే ఆగుతుంది అనేది లేదు, కొద్దిగా టైం తీసుకుంటుంది. ఇప్పుడు రియర్ బ్రేక్ ఇంకా ఫ్రంట్ బ్రేక్ రెండు కాంబినేషన్ లో యూజ్ చేసి చూపిస్తాను మీకు. రెండు కాంబినేషన్ లో యూజ్ చేస్తే మీకు బ్రేకింగ్ ఎలా ఉందో. అరౌండ్ స్పీడ్ ఆఫ్ 60 లో అయితే ఒకసారి యూజ్ చేద్దాం. సో ఒకసారి స్పీడ్ 60 టచ్ అవ్వగానే రెండు బ్రేక్స్ అనేది ఇనిషియల్ గా అప్లై చేస్తాను. రెండు బ్రేక్స్ అనేది అప్లై చేస్తే బాగుంది బ్రేకింగ్. స్టాపింగ్ డిస్టెన్స్ ఏదైతే ఉందో అది తొందరగా ఆపట్లేదు, కొద్దిగా టైం తీసుకుంటుంది. బ్రేకింగ్ రెస్పాన్స్ అనేది అంత క్విక్ లేదు. సో బండి అనేది ఆగుతుంది కానీ క్విక్ అయితే లేదు, అదొకటి మీరు నోటీస్ చేయాలి. అండ్ ఒకసారి అట్ ద రేట్ ఆఫ్ 60 ఫ్రంట్ బ్రేక్. ఓకే, ఫ్రంట్ బ్రేక్ బయట బాగుంది కానీ రియర్ గా నాకు ఓకే అనిపించింది, ఫ్రంట్ మాత్రం బాగుంది. అండ్ టైర్స్ గ్రిప్ కూడా మీకు బాగానే ఉంది, మీరు లిటిల్ బిట్ ఆఫ్ రోడింగ్ కూడా చేయొచ్చు. ఆన్ రోడ్ లో అయితే బాగుంది గ్రిప్ అనేది. ఫ్రంట్ మనకి 110 సెక్షన్ టైర్ ఉంది, రియర్ 140 సెక్షన్ టైర్ అయితే ఉంది. గ్రిప్ బాగుంది, 70 ఇంచ్ వీల్స్ అయితే ఉన్నాయి. లైక్ మీరు 80, 100 క్రూజ్ చేసినా కానీ స్టెబిలిటీ కూడా బాగుంది బైక్ ది. ఈ బైక్ లో మీరు ఏదైతే విండ్ బ్లాక్ చూస్తున్నారో ఇది మీకు కంపెనీ ఫిటెడ్ అయితే రాదు, యాజ్ యాక్సెసరీస్ కింద తీసుకోవాలి. సో ఓవర్టేక్ చేయాలనుకున్నా కానీ ఈ బైక్ లో టార్క్ ఏదైతే ఉందో అది చాలా బాగా హెల్ప్ చేస్తుంది మనకి. ఈచ్ అండ్ ఎవ్రీ టైం మీరు ఓవర్టేక్ చేయాలంటే గేర్ అనేది డౌన్ చేయాల్సిన అవసరం లేదు, థ్రాటిల్ ఇస్తే చాలు బండిని మీరు ఈజీగా పుల్ చేస్తుంది బండి అయితే. ఈ బైక్ నడుపుతున్నప్పుడు మీరు మెయిన్ గా ఎంజాయ్ చేసేది ఏంటంటే దీంట్లో ఉన్న ఎగ్జాస్ట్ నోట్, ఆ థంప్ ఏదైతే ఉందో ఈచ్ అండ్ ఎవ్రీ టైం మీరు థ్రాటిల్ ఇచ్చినప్పుడు మీకు వినిపిస్తుంది అనుకుంటున్నా. ఈచ్ అండ్ ఎవ్రీ టైం థ్రాటిల్ ఇచ్చినప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అన్ని రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్ తో కంపేర్ చేస్తే నాకు ఈ బైక్ ఏదైతే ఎగ్జాస్ట్ నోట్ ఉందో అది నాకు బాగా అనిపించింది. టు బి జెన్యూన్, నేను ఏది పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు, పెయిడ్ రివ్యూ కూడా కాదు, నాకు అనిపించింది నేను చెప్తున్నాను. నేను చెప్పే పాయింట్స్ అన్ని కూడా నేను ఇప్పటి వరకు బైక్ ని ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత నాకేమనిపించిందో దాన్ని బట్టి మీకు అన్ని రివ్యూ చెప్తున్నాను. ఎవరైనా ఈ బైక్ కొన్నామనుకున్న వాళ్ళకి నేను చెప్పే పాయింట్స్ అయితే హెల్ప్ఫుల్ అవుతాయని చెప్పి నేను చెప్తున్నాను. అండ్ ఈ బైక్ లో ఉన్న సస్పెన్షన్ ఏదైతే ఉందో ఫ్రంట్ అది చాలా కంఫర్టబుల్ గా ఉంది. రియర్ సస్పెన్షన్ వచ్చేసి స్టిఫర్ సైడ్ లో ఉంది. లైక్ ఇలాంటి హైవేస్ లో మీరు నడుపుతున్నప్పుడు సస్పెన్షన్ అయితే బాగానే అనిపిస్తుంది. ఎప్పుడైతే మీరు కొద్దిగా బ్యాక్ రోడ్స్ కానీ సడన్ గా మీరు స్పీడ్ బ్రేక్ వచ్చినప్పుడు జంప్ చేసినప్పుడు
మీకు ఫ్రంట్ సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ అయితే బాగుంది, సాఫ్ట్ సైడ్ లో ఉంది. రియర్ ఏంటంటే స్టిఫర్ సైడ్ లో ఉంది. పిలియన్ కి కొద్దిగా అన్కంఫర్టబుల్ గా ఉండొచ్చు. ఈ బండిలో ఏంటంటే పిలియన్ కి అంత స్పేస్ కూడా లేదు, పిలియన్ కి స్పేస్ అనేది చాలా తక్కువ ఉంది. సింగిల్ గా నడుపుకునే వాళ్ళకైతే ఈ బైక్ చాలా కంఫర్టబుల్ ఉంటుంది. ఏంటంటే రియల్ సస్పెన్షన్ మనకి అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు కాబట్టి ఒకవేళ మీ వెయిట్ కి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకుంటే సస్పెన్షన్ కంఫర్ట్ అనేది పెరగవచ్చు. ప్రజెంట్ ఇక్కడ చిన్న పవర్ హోల్స్ అయితే ఉన్నాయి, ఒకసారి దీని నుంచి డైరెక్ట్ తీద్దాం. ఎక్కడ కూడా గ్రౌండ్ క్లియరెన్స్ కింద తగ్గట్లేదు. 150 mm ఉంది, అయినా కూడా ఎక్కడ తగ్గట్లేదు. మళ్ళీ ఇక్కడ పవర్ హోల్స్ ఉన్నాయి చూడండి, ఎక్కడైతే తగ్గట్లేదు. రియర్ అయితే డెఫినెట్ గా స్టిఫ్ ఉంది సస్పెన్షన్ అయితే. ఒకవేళ మీరు ఈ బైక్ తీసుకుంటే రియర్ సస్పెన్షన్ అనేది మీ వెయిట్ కి తగ్గట్టు అడ్జస్ట్మెంట్ అయితే చేపించుకోండి, ఎందుకంటే చాలా స్టిఫ్ అయితే అనిపిస్తుంది నాకు. ఈ బైక్ లో అయితే గ్రౌండ్ క్లియరెన్స్ ఉందో 150 mm. నాకు కూడా స్టార్టింగ్ ఈ బైక్ నడపక ముందు ఏమనిపించింది అంటే 150 mm కదా, కింద తగిలే ఛాన్స్ అయితే ఉండొచ్చు అని చెప్పి నేను అప్పటి నుంచి టెస్ట్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఒక 1 hour అయిపోయింది ఈ బైక్ నేను టెస్ట్ చేస్తున్నాను. నాకు ఎక్కడైతే కింద తగిలినట్టు ఇక్కడ అనిపించలేదు. మీరు కూడా వీడియోలో చూసారు, ఇప్పుడు డైరెక్ట్ పోర్టల్స్ నుంచి తీసుకెళ్లాను, ఇక్కడ కూడా తగలలేదు. సో గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఎక్కడ తగలట్లేదు, అది మీరు నోటీస్ చేయాలి. మేబీ ఒకవేళ మీరు ఇంకా పిలియన్ తో డ్రైవ్ చేస్తున్నప్పుడు వెయిట్ వల్ల కింద తగిలే ఛాన్స్ అయితే ఉంది. నేను సింగిల్ గా నడుపుతున్నప్పుడు ఎక్కడైతే తగలలేదు. లైక్ ఈ బైక్ లో మనం ఫీచర్స్ గురించి మాట్లాడితే ఎక్కువ ఫీచర్స్ అయితే ఏం లేవు మనకి. సెమీ అనలాగ్ స్పీడోమీటర్ అయితే ఉంది, అనలాగ్ లో మనకి స్పీడోమీటర్ అయితే ఉంది, డిజిటల్ లో ఓడోమీటర్ కానీ ఫ్యూయల్ మీటర్ కానీ, అండ్ ఇక్కడ టైం కూడా క్లాక్ కూడా చూపిస్తుంది, టైం 2:26 అయితే అవుతుంది. ఈ బైక్ ని చాలా మంది టూరింగ్ కోసం యూజ్ చేయొచ్చా అని చెప్పి అడుగుతా ఉంటారు. టూరింగ్ కోసం అంటే ఈ బైక్ ని నేను రికమెండ్ చేయను. సిటీ అండ్ హైవేస్ లో లిటిల్ బిట్ సండే రైడ్స్ చేస్తాను, సిటీలో ఎక్కువ యూజ్ చేస్తాను అనుకుంటే ఈ బైక్ వాళ్ళకి బెటర్ ఉంటుంది. అదే మీరు టూరింగ్ చేస్తాను అనుకున్న వాళ్ళకైతే రాయల్ ఎన్ఫీల్డ్ లో వేరే వెహికల్స్ అయితే ఉన్నాయి, మీకు వేరే బ్రాండ్స్ నుంచి కూడా చాలా వెహికల్స్ ఉన్నాయి టూరింగ్ చేయడానికి. మీకు రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి టూరింగ్ కోసం వెహికల్ కావాలంటే ఇంటర్సెప్టర్ 650 తీసుకోవచ్చు, మీటియోర్ 350 తీసుకోవచ్చు, లేదంటే మీరు హిమాలయన్ కూడా తీసుకోవచ్చు. హిమాలయన్ ఏంటంటే టోటల్ గా మీరు ఆఫ్ రోడ్ చేయొచ్చు, అడ్వెంచర్ చేయొచ్చు, టూరింగ్ చేయొచ్చు, ఒక ఆల్ ప్యాకేజ్ అన్నమాట. ఈ బైక్ ని నేను టాప్ స్పీడ్స్ కొడతాను, నేను టూరింగ్ కి యూజ్ చేస్తాను అనుకుంటే వాళ్ళకైతే ఈ బైక్ కాదు. ఎవరికైతే సిటీలో కావాలి, కంఫర్టబుల్ రైడింగ్ పోస్చర్ ఉండాలి, లిటిల్ లీనింగ్ అయితే ఉంది కానీ కంఫర్టబుల్ ఉంది రైడింగ్ పోస్చర్ అయితే, మంచి టార్క్ డెలివరీ ఇవ్వాలి. నాకు పవర్ అంతగా అవసరం లేదు, నేను టాప్ స్పీడ్స్ అనేది కొట్టాను నేను. లైక్ రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి ఒక బెస్ట్ లుకింగ్ మోటార్ సైకిల్ కావాలి. నాకు GT 650 తర్వాత రాయల్ ఎన్ఫీల్డ్ లో ఒక బండి నచ్చిందంటే నాకు 100-350 అయితే చాలా బాగా నచ్చింది. ఇది నా ఆనెస్ట్ రివ్యూ, ఎవరైతే నాకు డబ్బులు ఇవ్వలేదు ఈ మ్యాటర్ చెప్పడానికి. నాకైతే రియల్ గా చెప్తున్నాను, GT 650 నడిపిన తర్వాత రాయల్ ఎన్ఫీల్డ్ లో నేను క్లాసిక్ నడిపాను, క్లాసిక్ అనేది నాకు అంతగా సెట్ అవ్వలేదు, నాకు నచ్చలేదు. సో GT తర్వాత ఈ బైక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎగ్జాస్ట్ నోట్ కానీ, దీంట్లో ఉన్న రైడింగ్ పోస్చర్, ఆ ఫీల్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంది. మెయిన్ గా ఈ బైక్ లో లుక్స్ అనేది నాకు పర్సనల్ గా చాలా బాగా నచ్చింది. లుక్స్ అనేది చాలా మందికి సబ్జెక్టివ్ టాపిక్ ఉండొచ్చు, కానీ నాకైతే లుక్స్ చాలా బాగా నచ్చాయి దీంట్లో. నేను ఎక్కువగా లైక్ సిటీలో యూజ్ చేస్తాను, సండే రైడ్స్ చేస్తాను, అండ్ ఫ్యామిలీకి ఎక్కువ యూజ్ చేస్తాను. నాకు మంచి ఒక టార్క్ మిషన్ కావాలి, మంచి లుక్స్ తో పాటు కావాలి. మైలేజ్ అరౌండ్ 35-30 వచ్చినా పర్లేదు అనుకున్న వాళ్ళకి ఈ బైక్ అయితే నేను సజెస్ట్ చేస్తాను. ఈ బైక్ యొక్క ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైజెస్ ఒకవేళ కుదిరితే నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను, ఒకసారి డిస్క్రిప్షన్ కూడా చెక్ చేయండి, లేదంటే ఇక్కడ స్క్రీన్ పైన మీకు డిస్ప్లే చేస్తాను. సో మీకు ఫైనల్ గా చెప్పాలంటే మీకు ఈ బైక్ అనేది లుక్స్ అనేది మెయిన్ ప్రయారిటీ. రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి ఒక మోటార్ సైకిల్ కావాలి, మంచి లుక్స్ కావాలి. మీ హైట్ అనేది కొంచెం తక్కువ ఉంది, సో నేను క్లాసిక్ నడపలేను అనుకున్న వాళ్ళకి ఈ బైక్ అయితే నేను సజెస్ట్ చేస్తాను. సీట్ హైట్ కూడా చాలా తక్కువ ఉంది, మీ హైట్ 5'3" ఉన్న వాళ్ళు కూడా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. మంచి పవర్ అండ్ టార్క్ అయితే ఉంది, మైలేజ్ కూడా అరౌండ్ 30-36 వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. ఇంకోటి మెయిన్ గా ఏంటంటే అఫోర్డబుల్ ప్రైస్ లో వస్తుంది. లైక్ మనకి ఈ బైక్ ఏదైతే ఉందో మీకు టాప్ మోడల్ తీసుకున్నా కూడా 1,75,000 రూపీస్ ఎక్స్షోరూమ్ ప్రైస్ ఉంది. మీకు 1,67,000 నుంచి 1,76,000 ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. ఆన్ రోడ్ అనేది మీ ఉండే ప్లేస్ బట్టి చేంజ్ అవుతుంటది కాబట్టి ఒకవేళ ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైసెస్ కావాలనుకుంటే మీకు నియరెస్ట్ డీలర్షిప్ అయితే కాంటాక్ట్ చేయొచ్చు. నియర్ బై మీరు ఆదిలాబాద్ ఉంటే మీరు షోరూమ్ వచ్చి విజిట్ చేయొచ్చు. నేను అశ్విక్ మోటార్స్ ఆదిలాబాద్ వాళ్ళు అయితే నేను డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో ఫైనల్లీ బాయ్స్ అండ్ గర్ల్స్, ఇది నా నుంచి అండర్ 350 ఒక డీటెయిల్ రైడ్ రివ్యూ. మీకు ఈ బైక్ యొక్క డీటెయిల్స్ స్పెసిఫికేషన్ రివ్యూ కావాలన్నా కూడా వీడియో లింక్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వెళ్ళి చెక్అౌట్ చేయొచ్చు. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ VK.